తెలంగాణలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో నిజంగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లయితే షూరు అయిపోతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం కూడా ఆ మేరకు అడుగులు వేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే జిల్లాల్లో బ్యాలెట్ పెట్టెలు సిద్ధమైపోయినటువంటి పరిస్థితి. అలాగే బ్యాలెట్ ముద్రను కూడా పూర్తయిపోయిందని సాక్షాత్తు అధికారులు చెప్తున్నటువంటి మాటగా తెలుస్తోంది. ఎందుకంటే వాస్తవానికి సెప్టెంబర్ 30లోగా మీరు ఎన్నికలు నిర్వహించి తీరాలన్నటువంటి ఈ యొక్క ఆదేశాలతో తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో ఇప్పుడు తెలంగాణ అధికార యంత్రాంగం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే హామీ ఇచ్చారో అంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామన్నటువంటి హామీతో ఖచ్చితంగా ఈ ఎన్నికలకు వెళ్లాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆయన కూడా మరొక కార్యాచరణకి సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. మరోవైపు నిన్నగాక మొన్న వచ్చినటువంటి మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో ఆయన ప్రత్యేకంగా సమావేశమై బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై ఇప్పటికే రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్లో ఉంది. సో ఈ క్రమంలో ఆ బిల్లుని కాస్త ఆమోదింప చేసేలాగా మీరు ఖచ్చితంగా చూడాలన్నట్లుగా కూడా ఆయన కోరినట్లుగా తెలుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరొక వైపు సుప్రీంకోర్టు కూడా ఇంతకుముందే అంటే కొన్నాళ్ళ క్రితం ఆదేశాలు ఇచ్చేసింది. ఎక్కడ కూడా 50% రిజర్వేషన్లు మించరాదు అనేటువంటి ఒక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఇప్పుడు అంతా కూడా ఉత్కంఠకు తెరలేపిందా అని అంటే కనుక ఖచ్చితంగా అదే కొనసాగుతుంది. మరొక వైపు బీసీలకు రిజర్వేషన్ల అంశంపై కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత జూలై 17న ఒక మహాధర్నాకు పిలుపునివ్వడం, ఇదంతా కూడా రాజకీయ చర్చకు తెరలేపినటువంటి అంశాన్ని స్థానిక సంస్థల్లో గెలుపు లక్ష్యంగా అన్ని పార్టీలు కూడా ఇప్పుడు సమాయత్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు ఈ ఆశావాహులు ఏదైతే ఉన్నారో అంటే పార్టీలకు అతీతంగా జరిగేటటువంటి ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు అయితే పార్టీలను దృష్టిలో పెట్టుకుని జరిగే ఎన్నికలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ వాటెవర్ ఈ ఎన్నికలన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ ఆశావాహులు ఎవరైతే ఉంటారో ఆశావాహులు కూడా ఇప్పటికే వాళ్ళ యొక్క పైరవీలు, వాళ్ళ యొక్క లాబియింగ్లో పడిపోయారు అన్నటువంటి వార్తలు అయితే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సర్వత్రా చర్చకు దారితీస్తున్నాయి. దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు సీరియస్గా ఉంది. ఎప్పటిలోగా ఎన్నికలు నిర్వహించాలో కూడా స్పష్టతనిచ్చింది. 90 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో వివిధ పార్టీల్లోని ఆశావహులు ఇప్పటికే లాబియింగ్లోకి దిగిపోయారు. గతేడాది స్థానిక సంస్థల పదవీకాలం ముగియడంతో ఎన్నికల నిర్వహణపై ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఆశావహులు ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. 90 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ అన్ని సామాజిక వర్గాలకు కలిపి 50% రిజర్వేషన్లు మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పు ఈ హామీకి అడ్డుగా నిలుస్తోంది. రిజర్వేషన్లను ఖరారు చేసి స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశం నేపథ్యంలో రిజర్వేషన్ల అంశాన్ని త్వరగా తేల్చే దిశగా ప్రభుత్వం కసరత్తు కూడా ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలు కీలక చర్చలు జరిపారు. సామాజిక న్యాయ సమరభేరి సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అలాగే అధ్యక్షులుగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేతో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా కులగణనపై ప్రజల్లో వచ్చినటువంటి సానుకూల స్పందనను ప్రస్తావించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు కేటాయించాలని మహేష్ కుమార్ గౌడ్ కోరినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఆమోదించేలా కాంగ్రెస్ తరపున ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర నాయకులు కేసీ వేణుగోపాల్ను అభ్యర్థించారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలా కల్పించాలనే కోణంలో అధ్యయనం చేయాలని కేసీ వేణుగోపాల్ రాష్ట్ర నాయకులకు సూచించినట్లుగా తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్లు ఖరారైన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడం మంచిదని రాష్ట్ర నాయకులు అభిప్రాయపడినట్లుగా సమాచారం. ప్రభుత్వం తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించి ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించే ఆలోచనలు ఉన్నట్లుగా సమాచారం. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగేవి కాబట్టి పార్టీని విడిగా నిర్వహించాలని వాటిని విడిగా నిర్వహించాలని భావిస్తోంది. గతంలో మాదిరిగానే 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ప్రతి విడతలో పోలింగ్ ముగిసిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తారని తెలుస్తోంది. మరొక వైపు పంచాయతీ ఎన్నికలకు ఆఫీసర్లు కూడా రెడీ అవుతున్నారు. ఇందుకు అవసరమైన ఎన్నికల సామగ్రి ఇప్పటికే జిల్లా కేంద్రాల్లోని పంచాయతీ ఆఫీసులకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 12,777 గ్రామ పంచాయతీలు ఉండగా గతేడాది జనవరితో వాటి పాలక గడువు ముగిసిపోయింది. అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. సెప్టెంబర్ 30లోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో
రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఓటర్ జాబితా సవరణ సైతం పూర్తి చేసేశారు ఇటు అధికార యంత్రాంగం. సర్పంచులు, వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ బుక్స్ ఇప్పటికే ఆయా జిల్లా కేంద్రాలకు చేరుకున్నాయి. డిపిఓ ఆఫీసుల్లో ఉన్న నామినేషన్ పత్రాలు, ఇతర సామగ్రిని మండలాల వారీగా కట్టలు కట్టి పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించగానే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే ఎన్నికలు నిర్వహించడానికి అంతా రెడీ చేసి ఉంచారు. ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే గ్రామ పంచాయతీల వారీగా వార్డుల విభజన పూర్తి చేసి ఏ వార్డుల్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారో లెక్కలు తీశారు. సర్పంచ్ అలాగే వార్డుల వారీగా ఓటర్ల వివరాలను కూడా ప్రకటించారు. జిల్లాల్లో ఇప్పటికే బ్యాలెట్ పిట్లు సిద్ధం చేయగా బ్యాలెట్ పత్రాల ముద్రను కూడా పూర్తయిపోయింది. మండలాల వారీగా నామినేషన్ పత్రాలు, ఇతర సామగ్రిని కట్టలు కట్టుంచారు. అలాగే ఎన్నికల సామగ్రిని జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరిచారు. రిటర్నింగ్ అధికారులకు ట్రైనింగ్ ఇవ్వగా పీఓలు, ఏపీఓలను ఎంపిక చేయగా వారికి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంది. తాజాగా మరోమారు తుది ఓటర్ జాబితా సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఆఫీసర్లు ఆ ఏర్పాట్లలో మునిగిపోయారని తెలుస్తోంది. స్థానిక సంస్థలైన జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీల మాజీ ప్రజాప్రతినిధుల వివరాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్ ప్రధాన కార్యనిర్వహణాధికారులు అలాగే జిల్లా పంచాయతీ అధికారులకు శనివారం ఆదేశాలు సైతం జారీ అయిపోయాయి. తాజా మాజీ వార్డు సభ్యుడు, సర్పంచ్ నుంచి మొదలుకొని ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులతో పాటు జడ్పీ చైర్మన్, జడ్పీటీసీ సభ్యుల కులం, ఉపకులం, పార్టీ తదితర వివరాలు పంపాలని పేర్కొంది. ప్రణాళిక శాఖ అభ్యర్థన మేరకు ఈ సమాచారాన్ని సేకరిస్తోంది ప్రభుత్వం. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే 2024 డేటాను విశ్లేషించడానికి ప్రభుత్వం ఒక స్వతంత్ర నిపుణుల కార్యనిర్వాహక బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ బృందానికి అవసరమైన సమాచారం కోసమే ప్రణాళిక శాఖ ఈ వివరాలను సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 7లోగా సమాచారాన్ని తమ కార్యాలయానికి పంపాలని పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ ఆదేశించినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఏదేమైనా సరే సెప్టెంబర్ 30లోకి ఎన్నికలు జరిగి తీరుతాయనేటువంటిది తథ్యంగా కనిపిస్తోంది. ఖచ్చితంగా బీసీల రిజర్వేషన్లపై ఇటు ప్రభుత్వం కూడా ఖచ్చితమైనటువంటి ఇవి నెరవేర్చాలి. ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అనేటువంటి దానిపైన కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా సరే త్వరలోనే ముందుగా సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయా, లేదా ఎంపీపీ, ఎంపీటీసీ ఎలక్షన్లు జరుగుతాయనేది వేచి చూడాల్సిన అంశం. ఏదైనా సరే త్వరలో రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయనే మాట ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.